హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుండి బెయిల్ మీద బయటకు వచ్చిన కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తండ్రి బాటలోనే రాజకీయ వేదికలకు, రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆమె దాదాపు 3 నెలల తర్వాత ఎట్టకేలకు తన రాజకీయ మౌనాన్ని వీడి బీజేపీ మౌనం మీద తన సోషల్ మీడియాలో ప్రశ్నించారు. అమెరికాలో అదానీ మీద నమోదైన కేసు విషయమై బీజేపీని ఉద్దేశించి కవిత చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అఖండ భారతంలో అదానికో న్యాయమా, ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకుండా ఒక ఆడబిడ్డను అరెస్ట్ చేసి విచారణ పేరుతో 6 నెలలు జైల్లో ఉంచగలిగిన బీజేపీ ప్రభుత్వం ఆధారాలతో అడ్డంగా దొరికిన అదానిని అరెస్ట్ చేయడానికి మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. అదాని మీద ఇటువంటి ఆరోపణలు పదే పదే వస్తున్నప్పటికీ ప్రధాని మాత్రం అదాని వైపేనా? అలాగే ఇటువంటి బడా వ్యాపారస్తులపై వస్తున్న ఆరోపణల మీద, విదేశాలలో సైతం నమోదవుతున్న కేసుల మీద బీజేపీ ఎప్పుడు మౌనాన్ని ఆశ్రయిస్తుందా అంటూ కవిత తన రాజకీయ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బీజేపీ మీద ఘాటైన విమర్శలు గుప్పించారు. అయితే ఇటు అదానీ కేసు విషయమై దేశీయ మార్కెట్లు సైతం స్పందిస్తూ ఎరిపెక్కాయి. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ, బీజేపీ పెద్దలు కానీ ఎటువంటి ప్రకటన ఇవ్వకపోవడం ఇటువంటి వారి ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. అటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఈ విషయం మీద స్పందిస్తూ అదాని విషయంలో బీజేపీ ప్రభుత్వ మౌనాన్ని తప్పుపడుతూ కేంద్ర పెద్దల నిస్సహాయతను ప్రశ్నించారు. అదాని ఇష్యూ మహారాష్ట్ర ఎన్నికలకు ముందు బయటకు వస్తే అప్పుడు బీజేపీ ఆత్మరక్షణలో పడేదని, ఇది ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలను నిర్దేశించే ఒక అంశంగా ప్రతిపక్ష కాంగ్రెస్కు ఒక అస్త్రంగా మారేదనే వాదన సర్వత్రా వినిపిస్తుంది.